స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉండాలి మన ఛానల్కి. మీ సపోర్ట్ ఉంటే నేను ఏ క్లాస్ చేయడానికి రెడీగా ఉంటా. సో మీకు మన ఛానల్లో మ్యాక్సిమం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆల్ క్లాసెస్ ఉన్నాయి, మ్యాక్సిమం ఉన్నాయి. సో మీకు ఏ చాప్టర్ వైజ్ ఏ చాప్టర్ క్లాసెస్ కావాలన్నా కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అక్కడ చాప్టర్ వైజ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి, మీరు అక్కడ నుండి వాచ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B ద స్టేట్ లైన్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. సో దాంట్లో ఎక్సర్సైజ్ 3 కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం అండ్ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వేసినాం. ఎక్సర్సైజ్ 3లో రోమన్ 1 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. సో ఇవాళ క్లాస్లో ఏంటంటే సేమ్ ఎక్సర్సైజ్ 3 రోమన్ 2 ప్రాబ్లమ్స్. సో అదే సేమ్ ఎక్సర్సైజ్ రోమన్ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ ఫినిష్ అవుతుంది. అండ్ మీకు ఎవరికైనా ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కావాలంటే మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్లేస్టోర్ నుండి అంజలప్ప మ్యాథ్స్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ఇస్తున్నా, అక్కడ నుండి మీ డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ యాప్లో మీకు ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నాయి, బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. లేదా విత్ సొల్యూషన్స్ కావాలంటే సొల్యూషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. రోమన్ 2లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాయింట్స్. సింపుల్, మనం జస్ట్ స్లోప్ ఆఫ్ ద స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. జాయినింగ్ ద పాయింట్స్ 2 పాయింట్స్ ఇస్తున్నాడు, వాటి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి స్లోప్ ఫార్ములా తెలుసు ఆల్రెడీ. ఏంటి స్లోప్ ఫార్ములా అంటే మనకి స్లోప్ ఆఫ్ ఏబీ ఈక్వల్స్ ఏంటంటే స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు y2 - y1 బై x2 - x1. Slope of the line segment joining point A of x1 y1 B of x2 y2 is y2 minus y1 by x2 minus x1. అండ్ రెండు పాయింట్స్ ఇచ్చినటువంటి ఆ లైన్ సెగ్మెంట్ ఆర్ లైన్ ది స్లోప్ ఏంటంటే y2 minus y1 by x2 minus x1. ఇది ఫార్ములా. సో ఫస్ట్ క్వశ్చన్లో చూడండి, మనకి వచ్చిన పాయింట్స్ ఏంటి -3,8. సెకండ్ పాయింట్ ఏంటి 10,5. సో ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. x1 y1 ఇది x2 y2. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా y2 minus y1 by x2 minus x1. y2 అంటే ఏంటి 5 మైనస్ y1 అంటే 8 బై x2 అంటే 10 మైనస్ x1 అంటే -3. సో 5 minus 8 minus 3 అవుతుంది. సో 10 minus 3 plus 3. సో -3 by 10 plus 3 13 -3 by 13. ఫస్ట్ వన్ సొల్యూషన్. Slope of the line segment joining the points -3,8 10,5 is -3 by 13. ఇది ఫస్ట్ వన్ సొల్యూషన్. నెక్స్ట్ సేమ్ సెకండ్ వన్. ఇది ఒకటే ఫార్ములా అన్నిటికీ, బిట్లో టోటల్ అన్నిటికీ ఇదే ఫార్ములా, స్లోప్ ఫార్ములా. సెకండ్ వన్ వచ్చిన పాయింట్స్ ఏంటి, జస్ట్ పాయింట్స్ తీసుకోండి. పాయింట్స్ ఏంటి 3,4. నెక్స్ట్ 7,6 7,6. ఇది x1 y1, ఇది సెకండ్ది x2 y2. సెకండ్ పాయింట్ x2 y2. సో స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ వాల్యూస్. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా y2 minus y1 by x2. y2 అంటే ఏంటి 6 మైనస్ y1 అంటే 4 బై x2 అంటే 7 మైనస్ x1 అంటే 3. సో -6 - 4 -10 బై 7 - 3 అంటే 4. 2 2s 2 5s. సో -5/2. సెకండ్ పాయింట్ సొల్యూషన్, సెకండ్ వన్ సొల్యూషన్. థర్డ్ వన్ 8,1 అండ్ వాటి ఇంకేంటి -1,7. సో సేమ్ ఇది x1 y1 అనుకుందాం. ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ x1 y1 అని తీసుకోండి, x2 y2. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎవ్రీ దానికి ఫార్ములా అప్లై చేసుకోండి, ఎవ్రీ ప్రాబ్లంకి y2 minus y1 7 - 1 బై ఇదే ఫార్ములా అన్నిటికీ. ఎవ్రీ టైం నేను ఫార్ములా రాయట్లేదు, ఇక్కడ రాస్తున్న ఒకసారి అంతే. x2 - x1 -1 -8 7 - 1 6 బై -9 -1 -8 అంటే -9. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2s 3 3s అంటే -2/3. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు -2/3. నెక్స్ట్ ఫోర్త్ వన్, దీంట్లోనే -p, q. నెక్స్ట్ q, -p. సో దిస్ ఈజ్ x1 y1 x2 y2. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు y2 minus y1 minus p minus q by x2 minus x1 q minus of minus p minus q by minus ఇంటి ప్లస్ అవుతుంది q plus p.
సో న్యూమరేటర్లో మైనస్ కామన్ తీసుకోండి, మైనస్ కామన్ తీసుకుంటే సైన్ చేంజ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఇక మైనస్ ఉంది, మైనస్ పీ ఉంది కదా ప్లస్ పీ అవుతుంది, మైనస్ క్యూ ఉంది కదా ప్లస్ క్యూ అవుతుంది బై క్యూ ప్లస్ పీ. సో పీ ప్లస్ క్యూ క్యూ ప్లస్ సి అంటే సేమ్, బోత్ ఆర్ సేమే. సో పీ ప్లస్ క్యూ క్యాన్సిల్, స్లోప్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి -1. ఇది కొంచెం న్యూమరికల్ వాల్యూ కాకుండా ఆల్ఫాబెట్స్ ఉన్నాయనుకోండి మనం కొంచెం భయపడతాం, ప్రాబ్లమ్ చూసినప్పుడు భయపడతాం, అక్కడ ఏముండదు, టోటల్ క్యాన్సిల్, ఇక్కడ ఆన్సర్ -1 వచ్చింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా అని అక్కడ ప్రాబ్లం చూసినప్పుడే భయపడతాం. సో అలా ఏం భయపడకండి, అది ఈజీగా ఉంటుంది, అలాంటివి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇవ్వండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఇది బోర్డ్ ఎగ్జామ్లో కూడా అడుగుతుంటాడు. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2,5 అండ్ x,3 is 2. సో స్లోప్ ఇచ్చిన వాడు క్వశ్చన్లో వాడు ఇచ్చిందేంటి, ఒక లైన్ ఉందంటే ఇలా మనకి దాని జాయినింగ్ పాయింట్స్ 2,5 పాయింట్ ఒకటి, ఇంకొకటి x,3. ఈ స్లోప్ ఆఫ్ ద లైన్ ఏంటంటే 2 అంట. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే స్లోప్ ఫార్ములా అప్లై అయ్యాలి అంతే. ఇది x1, ఇది y1, ఇది x2, y2. సో వాడు ఇచ్చింది ఏంటి, స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, స్లోప్ ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ, y2 - y1 బై x2 - x1. మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్లో స్లోప్ ఎంత ఇస్తున్నాడు, 2 ఇస్తున్నాడు. సో స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ 2. అంటే ఈ లైన్ స్లోప్ అనేది 2 అన్నట్టు. సో స్లోప్ ప్లేస్లో ఏం తీసుకుందాం, 2 తీసుకుందాం. 2 ఈజ్ ఈక్వల్స్ టు y2 అంటే 3 మైనస్ y1 అంటే 5 బై x2 అంటే x1 అంటే 2. సో 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 - 5 అంటే -2 బై x -2. సో క్రాస్ మల్టిప్లై ఇది లెఫ్ట్ సైడ్ ఇస్తారండి, లెఫ్ట్ సైడ్ మల్టిప్లై అవుతుంది. 2 × x - 2 ఈజ్ ఈక్వల్స్ టు -2. 2 × x 2x, 2 2 are 4, -4 ఈక్వల్స్ టు -2. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు -4 రైట్ సెండ్ చేస్తే +4 అవుతుంది, 4 - 2. సో 2x ఈజ్ ఈక్వల్స్ 4 - 2 అంటే 2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 2/2, 2 1s are 2 1s are ఈజ్ ఈక్వల్స్ టు 1. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 1. మోస్ట్ ఇంపార్టెంట్, ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఈజీ ప్రాబ్లం కానీ మిస్టేక్ చేస్తుంటారు ఈ ప్రాబ్లంలో. ఓకేనా, ఇది రోమన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం అండ్ రోమన్ 2లో సెకండ్ ప్రాబ్లం. టెక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ రోమన్ 2లో థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 3,y and 2,7 ఈజ్ parallel to the line joining the points -1,4 and 0,6. సో ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఆ 2 లైన్స్ కూడా ప్యారలల్ ఉన్నాయంట. ఆ 2 లైన్స్ ప్యారలల్ ఉంటే అవై వాల్యూ ఏంటి అంటున్నాడు. 2 లైన్స్ ఏంటి, ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 3,y and 2,7. ఇది ఒక లైన్, ఈ 2 పాయింట్ జాయిన్ చేసి ఒక లైన్ వస్తుంది మనకి. ఇది ఒకటి ఏంటి 3,y ఒక పాయింట్, సపోజ్ 2,7. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకుందాం. టేక్ ఇట్ దిస్ యాజ్ ఏ పాయింట్, దిస్ యాజ్ బి పాయింట్. ఇది ఒక ఏబి లైన్స్. నెక్స్ట్ ఇంకొక లైన్ ఏంటి మనకి, లైన్ సెగ్మెంట్ లైన్ ఏదైనా ఓకే. నెక్స్ట్ -1,4 and 0,6. సి పాయింట్ అనుకోండి, డి పాయింట్ అనుకోండి. ఇదేంటి -1,4, ఒక డి పాయింట్ 0,6. ఇక్కడ పాయింట్ అనుకుందాం, ఇది లైన్ అంటే ఇక్కడ పాయింట్ సి పాయింట్, లైన్ ఎక్స్టెండ్ అవుతుంది. బి పాయింట్, ఇక్కడ ఏ పాయింట్, లైన్ ఎక్స్టెన్షన్, రైట్. సో ఈ 2 లైన్స్, ద లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ 3,y 2,7 ఈజ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ -1,4 and 0,6. అంటే ఈ 2 పాయింట్ జాయిన్ చేసే లైన్ అనేది ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్కి ప్యారలల్ ఉంటుందంట. అంటే ఈ 2 లైన్స్ కూడా ఎలా ఉంటాయంట, ప్యారలల్ ఉంటాయంట. ఓకేనా. సో 2 లైన్స్ ప్యారలల్ ఉంటే మనకు స్టార్టింగ్ లాస్ట్ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ రాయించిన. If 2 lines are parallel, then slopes are equal. M1 is equals to M2. M1 is equals to M2. So first అంటే slopes are equal. అంటే slope formula ఏంటి మనకి, slope is equals to ఏంటి ఫార్ములా, y2 - y1 by x2 - x1 స్లోప్ అంటే. ఓకేనా. సో గివెన్ ఏంటి 2 lines are parallel కదా, గివెన్ 2 lines are parallel. 2 lines are given, 2 lines are parallel. 2 లైన్స్ ప్యారలల్ అంటే వాటి స్లోప్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. దేర్ఫోర్ స్లోప్ ఫస్ట్ లైన్ ఏమనుకుంటాం, ఏబీ కదా. స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ ఏబీ లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకొక లైన్ ఏంటి సిడి, స్లోప్ ఆఫ్ సిడి.
స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ సిడి. మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి రెగ్యులర్ అడుగుతాడు. ఇంతకుముందు ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అండ్ థర్డ్ ప్రాబ్లం 2 మార్క్స్కి. నేను మార్క్స్ అక్కడ మీరైతే ఎవ్రీ ప్రాబ్లం చూడండి, నేను డెఫినెట్గా మెన్షన్ చేస్తుంటా. మోస్ట్ ఇంపార్టెంట్ రిపీట్ అయ్యే ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే ఎక్స్పెక్టెడ్ కూడా మెన్షన్ చేస్తుంటా. సో స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, స్లోప్ ఆఫ్ సిడి. రెండు స్లోప్స్ కూడా ఈక్వల్. సో దీని స్లోప్ ఏంటి, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 ఫస్ట్ ఏబీ లైన్కి. ఇది ఇక్కడ x1 y1 x2 y2, x1 y1 ఇక్కడ x2 y2. సో ఏంటి స్లోప్ ఫార్ములా, అక్కడ ఆల్రెడీ ఫార్ములా రాసిన y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఏబీ కదా, y2 అంటే 7 మైనస్ y1 అంటే y బై x2 అంటే 2, x1 అంటే 3. 7 మైనస్ y బై 2 మైనస్ 3 ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ సిడి y2 అంటే 6 మైనస్ y1 అంటే 4 బై x2 అంటే 0 మైనస్ ఆఫ్ మైనస్ 1. 7 మైనస్ y బై 2 మైనస్ 3 అంటే మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 4 అంటే 2 వస్తుంది, 2 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 ప్లస్ 1. సో దిస్ ఇంప్లైస్ అంటే మైనస్ న్యూమరేటర్ తీసుకోవచ్చు. మైనస్ ఆఫ్ 7 మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 1 అంటే 1, 2 బై 1 అంటే 2. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ మైనస్ 7 రైట్కి వెళ్తే ప్లస్ 7 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 9. y therefore y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 9. y ఈజ్ ఈక్వల్స్ టు 9 అంటే y వాల్యూ 9 అయితే ఈ 2 లైన్స్ కూడా ప్యారలల్ ఉంటాయంట. ఓకేనా, ఇక్కడ మిస్టేక్ లేదు కదా. y2 మైనస్ y1, 7 మైనస్ y బై 2 మైనస్ 3, 2 మైనస్ 3 అంటే మైనస్ 1. 6 మైనస్ 4 బై 0 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 2, 6 మైనస్ 2 రైట్. సో ఇది థర్డ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ ప్యారలల్ టు అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 6,3 అండ్ -4,5. అంటే ఈ లైన్ ఉంది మనకు, ఒక లైన్ ఏంటి 6,3 లైన్ జాయిన్ ద పాయింట్స్ ఇచ్చిన మనకి 6,3 ఉంది, ఇది 6,3 అండ్ ఇది -4,5. అంటే ఈ లైన్కి ప్యారలల్ ఉండే లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అదే అంటే ఈ లైన్కి ప్యారలల్ ఉండే లైన్ ప్యారలల్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ అడిగింది ఏంటి, స్లోప్. ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ ప్యారలల్ అంటే ఈ వడిచిన లైన్కి ప్యారలల్ ఉండే లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ టు ద పాయింట్ అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్ ఉండే స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ ఉండే లైన్ స్లోప్, మనకు అడిగింది స్లోప్, ఈక్వేషన్ కాదు. ఓకేనా, అంటే ఫస్ట్ ఇది ప్యారలల్ స్లోప్ కావాలంటే ఫస్ట్ ఇది లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది వడిచిన లైన్ స్లోప్ ఫైండ్ చేద్దాం. దాని స్లోప్ m1 అనుకుందాం. స్లోప్ m1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్మ్, మనకు తెలుసు ఫార్ములా, స్లోప్ ఫార్ములా ఏంటి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే y2 అంటే 5 మైనస్ ఆఫ్ y1 అంటే 3 బై x2 అంటే -4 బై x1 అంటే -6. 5 మైనస్ 3 అంటే 2 బై -10, 2 1s 2 5s అంటే -1/5. సో స్లోప్ ఆఫ్ ద లైన్ ఏంటి -1/5. మనకి దేని స్లోప్ కావాలి, నెక్స్ట్ ప్యారలల్ స్లోప్ కావాలి. ఇప్పుడు ఇది వాడు ఇచ్చిన లైన్ స్లోప్, ప్యారలల్ స్లోప్. లెట్ m2 బి ద ప్యారలల్ స్లోప్ అనుకుందాం. లెట్ m2 బి ద ప్యారలల్ స్లోప్. ప్యారలల్ లైన్ స్లోప్ అంటే మన లైన్ అనేది ఈ లైన్ అనేది రెండు ఎలా ఉంటాయి, ప్యారలల్ ఉంటాయి. అంటే ఇలా ఉంటుంది మనకి. సో 2 లైన్స్ ప్యారలల్ ఉంటే వాటి స్లోప్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. దేర్ఫోర్ m1 ఈజ్ ఈక్వల్స్ టు m2. m1 అంటే మనం పడిచింది, ఇది మన ప్యారలల్ లైన్ స్లోప్. ఇది అంటే రెండు స్లోప్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. దీని స్లోప్ ఎంత వస్తుందో మన లైన్ స్లోప్, ప్యారలల్ లైన్ స్లోప్ కూడా అంతే ఉండాలి. ఈ లైన్ స్లోప్ ఎంత ఉంది, -1/5. అంటే మన లైన్ స్లోప్ కూడా ఎంత వస్తుంది, -1/5 వస్తుంది. అంటే m1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, -1/5. దిస్ ఇంప్లైస్ స్లోప్ ఆఫ్ ద ప్యారలల్ లైన్ ఈక్వల్స్ టు -1/5. ప్యారలల్ లైన్, మన లైన్ స్లోప్ ఎంత వస్తుందో ప్యారలల్ లైన్ స్లోప్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే 2 లైన్స్ ప్యారలల్ ఉంటే స్లోప్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్ పర్పెండిక్యులర్ స్లోప్ అడిగినాడు. పర్పెండిక్యులర్ స్లోప్. సో లెట్ m2 బి ద స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని అనుకుందాం. లెట్ m2 బి ద స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్. పర్పెండిక్యులర్ సింబల్ తీసుకుంటున్నా.
2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయి అనుకోండి, ఇలా ఇంకొక లైన్ పర్పెండిక్యులర్ ఉంది మనకి, ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే ఎలా ఉంటుంది మాకు కండిషన్ తెలుసు ఆల్రెడీ. దేర్ఫోర్ m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈక్వల్స్ టు -1. m1 అంటే వర్చువల్ లైన్ స్లోప్, m2 అంటే మన పర్పెండిక్యులర్ లైన్ స్లోప్. సో m1 అంటే ఎంత మనకి తెలుసు ఆల్రెడీ, ఎంత వచ్చింది మనకి -1/5. సో -1/5 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో మైనస్ బోత్ సైడ్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 5 రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో m2 ఈజ్ ఈక్వల్స్ టు 1 × 5 అంటే 5. స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు 5. స్లోప్ ఆఫ్ ద ప్యారలల్ లైన్ ఏంటి ఇక్కడ రాయండి లాస్ట్కి, స్లోప్ ఆఫ్ ద ప్యారలల్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు -1/5. స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్గా ప్యారలల్ అంటే దీని స్లోప్ డైరెక్ట్గా రాయొచ్చు, ఇంత మ్యాటర్ అవసరం లేదు. పర్పెండిక్యులర్ లైన్ అంటే సింపుల్, దాన్ని రెసిప్రోకల్ చేసి సైన్ నెగిటివ్ చేసుకున్నా కూడా వస్తుంది. అంటే వర్చువల్ లైన్ స్లోప్ని రెసిప్రోకల్ చేసి నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయొచ్చు, పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయొచ్చు. ఇంత చేయకుండా డైరెక్ట్ రాసుకోవచ్చు. ఓకేనా, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Find the equations of the straight lines which make the following angles with the positive x-axis in the positive direction and which passes through the points given below. అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ లైన్ మేక్స్ గివెన్ యాంగిల్ విత్ ద పాజిటివ్ x-axis అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. అంటే మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనేది పాజిటివ్ x-axisతో వాడిచ్చిన యాంగిల్ చేస్తుందంట అండ్ పాసెస్ త్రూ ద వాడిచ్చిన పాయింట్, ఆ పాయింట్ నుండి పాస్ అవుతుంది. అంటే ఈ యాంగిల్ అనేది పాజిటివ్ x-axisతో వేస్తుంది. సో మనకి ఆల్రెడీ అంటే ఇది x-axis అనుకోండి, ఇది y-axis అనుకోండి. సో ఇది యాంగిల్ చేస్తుంది, మేక్స్ యాంగిల్ టీటా విత్ ద పాజిటివ్ x-axis, ఇది టీటా అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ అంటే x1, సపోజ్ x1 y1 అనుకోండి, x1 y1 అంటే టీటా యాంగిల్ అంటే మనకి యాంగిల్ నుండి స్లోప్ ఫైండ్ చేసుకోవచ్చు. వాడు యాంగిల్ తెలిస్తే యాంగిల్ tan theta ఫైండ్ చేస్తే స్లోప్ వస్తుంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ స్లోప్ అండ్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ విత్ స్లోప్ m ఫామ్లో కూడా ఉంది మనకి. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ లైన్ అనేది ఫస్ట్ లైన్ అనేది ఎంత యాంగిల్ చేస్తుంది, 5/4 యాంగిల్ చేస్తుంది విత్ పాజిటివ్ x-axis అండ్ పాజిటివ్ త్రూ పాయింట్ 0,0. సో టీటా అంటే m ఈక్వల్స్ tan theta, ఫస్ట్ స్లోప్ ఫైండ్ చేద్దాం. m ఈక్వల్స్ టు ఏంటి tan theta. సో m ఈజ్ ఈక్వల్స్ థీటా బై ఎంత టీటా చేస్తుంది, tan π/4 45 degrees టీటా. tan 45 degrees అంటే 1, tan 45 వాల్యూ ఈక్వల్స్ టు 1. సో పాయింట్ ఏంటి 0,0. సో x1 y1 ఈక్వల్స్ టు 0,0. సో రిక్వైర్డ్ లైన్ ఈజ్ స్లోప్ తెలుసు మనకు, పాసింగ్ త్రూ పాయింట్ తెలుసు x1 y1. సో ఈ రిక్వైర్డ్ లైన్ ఈజ్ y minus y1 is equals to m into x minus x1. అంటే అసలు 1 పాయింట్ స్లోప్ పాయింట్ ఫార్ములా. స్లోప్ తెలుసు మనకి అండ్ పాయింట్ తెలుసు. స్లోప్ ఎలా తెలుసు అంటే వాడు టీటా ఇస్తాడు, యాంగిల్ ఇస్తున్నాడు. సో యాంగిల్ ఉంటే మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఏ ఫార్ములా m ఈక్వల్స్ tan theta ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు tan theta ఫార్ములా అప్లై చేస్తే మనకి స్లోప్ వస్తుంది. తర్వాత పాయింట్ పాసింగ్ త్రూ, క్వశ్చన్లో పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చినాడు, పాస్ త్రూ ద పాయింట్ అంటే దట్ ఈస్ దట్ హ్యాస్ x1 y1. సో సేమ్ y మైనస్ y1 అంటే ఇది x1 y1 అంటే 0 ఈక్వల్స్ టు m అంటే 1 ఇంటూ x మైనస్ 0, y మైనస్ 0 అంటే 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ x అంటే x. ఈ y రైట్ సైడ్ అంటే ఏం వస్తుంది, మైనస్ అవుతుంది, x మైనస్ y ఈక్వల్స్ టు 0. ఈ ఫస్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అది ఫస్ట్ దాంది. సో x మైనస్ y మేక్స్ యాంగిల్ π/4 విత్ x-axis అండ్ పాసెస్ టు ద పాయింట్ 0,0. సిమిలర్లీ సెకండ్ వన్ దీంట్లో. సో టీటా ఈక్వల్స్ ఏంటి ఇక్కడ π/3, టీటా ఈజ్ ఈక్వల్స్ టు π/3. సో m ఈజ్ ఈక్వల్స్ ఏంటి tan theta, డైరెక్ట్ రాస్తున్నా, m ఈక్వల్స్ టు tan π/3. tan π/3 అంటే tan 60 degrees, tan 60 అంటే √3 మనకు ఆల్రెడీ తెలుసు, tan 60 degrees వాల్యూ √3. సో పాయింట్ ఏంటి x1 y1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిన మనకి, పాసింగ్ త్రూ ద పాయింట్ 1,2, పాసెస్ త్రూ ద పాయింట్ 1,2. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ సేమ్ ఫార్ములా, y మైనస్ y1 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే y మైనస్ y1 అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి 2 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ m అంటే √3 ఇంటూ x మైనస్ x1, x మైనస్ 1. ఈ ఫార్ములా మళ్ళీ నేను ఇక్కడ రాయట్లేదు, ఇదే ఫార్ములా మీరు రాయండి అక్కడ. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ ఇదే ఫార్ములా బిట్ మొత్తం యూజ్ చేస్తాం.
y minus y1 is equals to m into x minus x1. y minus y1 అంటే 2 is equals to m అంటే root 3 into x minus x1 అంటే 1. సో y minus 2 is equals to root 3 into x అంటే root 3x అవుతుంది, మైనస్ root 3 into 1 అంటే root 3 అవుతుంది. ఇది రైట్ హ్యాండ్ సైడ్ వేస్తే సైన్ చేంజ్ అవుతాయి. సో root 3x ప్లస్ y సైడ్ సెండ్ చేస్తారు మైనస్ y అవుతుంది, మైనస్ root 3 మైనస్ 2 రైట్కి అయితే ప్లస్ 2 అవుతుంది ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్. root 3x minus y minus root 3 plus 2 equals to 0. Third question. Theta ఎంత ఇస్తుంది ఇక్కడ? Theta is 135 degrees. Theta is equals to ఎంత? 135 degrees. So m equals tan theta. m is equals to tan 45. Tan 135 degrees. So tan 135 అంటే డైరెక్ట్ వాల్యూ తెలియదు మనకి. tan ఎంత ఏం రాస్తామంటే tan 90 plus theta రాస్తాం. tan 90 plus 45. tan 90 plus theta అంటే మైనస్ cot theta. మీ ట్రిగోనోమెట్రీలో స్టార్టింగ్ వస్తుంది మనకి మైనస్ cot theta, మైనస్ cot theta, మైనస్ cot 45. సో cot 45 వాల్యూ కూడా 1 మైనస్ 1. m is equals to 1. పాయింట్ ఎంత ఇచ్చిన మనకి? పాయింట్ చూడండి ఒకసారి. పాయింట్ x1 y1 is equals to 3, -2. 3, -2. So line equation అంటే equation of line is same y minus y1 అంటే -2, m into m అంటే -1 into x minus x1 అంటే 3, minus into minus plus 2, y plus 2 is equals to minus x minus into minus plus 3. ఈ x లెఫ్ట్ సైడ్ సెండ్ చేసుకోండి. మైనస్ ఎక్స్ ఉంది కదా, ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ వచ్చేటట్టు తీసుకుంటాం. రీజన్ అదే చేంజ్ చేయడానికి. ప్లస్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ ప్లస్ వై, ఈ 2 రైట్కి వెళ్తే మైనస్ అవుతుంది ఈక్వల్స్ టు 3 - 2. 3 - 2 అంటే 1. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇస్. సో టీటా ఎంత యాంగిల్ ఎంత ఇస్తున్నాడు అంటే ఎక్స్ యాక్సిస్తో 135 degrees యాంగిల్ చేస్తుందంట వాళ్ళ లైన్ అనేది. సో దాని నుండి స్లో ఫైన్ నుండి చేస్తున్నాం. 135ని 90 + 45 రాస్తాం. tan 90 plus theta అంటే మైనస్ cot theta. సో మైనస్ cot 45 degrees వాల్యూ 1 అంటే -1, m వాల్యూ -1 వస్తుంది. సో పాయింట్ తెలుసు ఆల్రెడీ. x1 y1 ఈక్వల్స్ 3, -2. ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే ఇదే ఫార్ములా మళ్ళీ. y minus y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x minus x1. y minus y1 అంటే -2 ఈక్వల్స్ టు m అంటే -1 ఇంటూ x minus x1 అంటే 3. సో ఇది థర్డ్ వన్ సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. దీంట్లోనే యాంగిల్ ఎంత ఇస్తున్నాడు? 150 degrees ఇస్తున్నాడు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంట్లోనే ఫోర్త్ వన్ ఫార్ములా చేయట్లేదు. ఫోర్త్ వన్. సో యాంగిల్ ఏంటి అక్కడ మనకి? యాంగిల్ టీటా 150 degrees ఇస్తున్నాడు. tan m ఈక్వల్స్ టు tan 150 degrees. 150 అంటే ఏం రాస్తామంటే 90 + 60 రాస్తాం. tan 90 + 60. ఇంతకుముందు చెప్పిన tan 90 plus theta అంటే మైనస్ cot theta ఇక్కడ రాయండి. tan ట్రిగోనోమెట్రీలో వస్తుంది. tan 90 plus theta ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cot theta. ఇక్కడ కూడా సేమ్ అప్లై చేస్తాం. tan 90 plus theta అంటే మైనస్ cot theta. theta అంటే 60 degrees ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cot 60. cot 60 వాల్యూ 1/√3 -1/√3. m ఈజ్ ఈక్వల్స్ టు -1/√3. పాయింట్ x1 y1 ఏంటి? -2, -1. x1 y1 ఈజ్ ఈక్వల్స్ టు -2, -1. x1 y1 ఈజ్ ఈక్వల్స్ టు -2, -1. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే ఇదే ఫార్ములా మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. y minus y1 ఈజ్ ఈక్వల్స్ టు y1 అంటే -1 ఈక్వల్స్ టు m అంటే -1/√3 ఇంటూ x minus x1, x minus of -2. ఈ √3 లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. √3 ఇంటూ y plus 1 ఈక్వల్స్ టు -1 ఇంటూ x plus 2. సో √3 ఇంటూ y √3y ప్లస్ √3 ఇంటూ 1 √3 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ ప్లస్ -x -2. సో x లెఫ్ట్ సైడ్ సెండ్ చేయండి, ప్లస్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. x ప్లస్ √3y. సో -2 కూడా లెఫ్ట్ సైడ్ తీసుకురండి. 2 + √3 అవుతుంది. 2 + √3 ఈక్వల్స్ టు 0. x ప్లస్ √3y ప్లస్ 2 + √3 ఈక్వల్స్ టు 0.
ఇది ఫిఫ్త్ దాంట్లో లాస్ట్ ఫోర్త్ వన్. సో వాడు టీటా ఇస్తున్నాడు. టీటా నుండి ఏంటంటే మనం ఎమ్ ఈక్వల్స్ టాన్ టీటా నుండి స్లోప్ ఫైండ్ చేస్తాం. మనకు ఆల్రెడీ పాసింగ్ త్రూ పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు కాబట్టి ఈ ఈక్వేషన్ అప్లై చేస్తాం. పాయింట్ x1 y1 స్లోప్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ సిక్స్త్ వన్ చూడండి, టేక్ స్క్రీన్ షాట్. సిక్స్త్ వన్ రైట్, సేమ్ రోమన్ 2 సిక్స్త్ క్వశ్చన్. ఒక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్లోజ్ చేసుకోవచ్చు. రైట్, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ నుండి పాస్ అవుతుందంట. అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఆరిజిన్ నుండి పాస్ అవుతూ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్ చేసి ఈ స్ట్రేట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ లైన్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్ చేస్తుంది అండ్ వై యాక్సిస్ కూడా ఈక్వల్ యాంగిల్ చేస్తుంది. అలాంటి లైన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఎక్స్ ఇది వై, ఎక్స్ వై డాష్, ఇది ఎక్స్ డాష్. సపోజ్ ఇక్కడ ఒక లైన్ ఇలా ఉంది మనకి, ఇది ఓ అనుకోండి. ఇది సపోజ్ ఇక్కడ 45 డిగ్రీస్ చేస్తుంది అనుకోండి, 45 డిగ్రీస్. సో ఇక్కడ ఎక్స్ కూడా వై ఎక్స్ కూడా ఎంత యాంగిల్ చేస్తుంది, 45 డిగ్రీస్ చేస్తుంది. ఇది ఒక లైన్ దొరికింది మనకి. దిస్ లైన్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద బోత్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. అంటే ఇది ఎక్స్ యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్ చేస్తుంది, ఈ ఎక్స్ యాక్సిస్తో 45 డిగ్రీస్ చేస్తుంది అండ్ వై యాక్సిస్తో కూడా 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఓకేనా, ఇది ఒక సపోజ్ పీ డాష్ అనుకున్నాం లైన్, పీ డాష్. ఇంకొక లైన్ కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ ఇంకొక లైన్. సో ఈ లైన్ చూడండి ఎంత యాంగిల్ చేస్తుంది ఇక్కడ. సపోజ్ ఈ టోటల్ 90 కదా, ఇది 45 అనుకో, టోటల్ 135 డిగ్రీస్ యాంగిల్. ఇది 135 అనుకున్నాం అనుకోండి. ఈ లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది, 135. ఇది ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుంది, 135. మరి అదే వై యాక్సిస్ ఎంత చేయాలి, వై యాక్సిస్ కూడా సేమ్ 135 చేస్తుంది. ఎందుకంటే వై యాక్సిస్ ఇక్కడ నుండి మెజర్ చేస్తాం మనం, ఇక్కడ నుండి. ఇది టోటల్ 90 ఉంటుంది, ఇది 45 డిగ్రీస్. టోటల్గా 135 అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది, 135 అవుతుంది. ఎంత అవసరం లేదు. ఓకే, 2 లైన్స్ పాసిబుల్ అవుతాయి అన్నట్టు. అంటే ఈ పీ డాష్ ఒక యాంగిల్ ఎక్స్ యాక్సిస్తో 45 చేస్తుంది, వై యాక్సిస్తో 45 డిగ్రీ చేస్తుంది. అండ్ క్యూ సపోజ్ క్యూ అనుకుందాం. క్యూ డాష్ మేక్స్ యాంగిల్ 135 విత్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఇక్కడ నుండి మెజర్ చేస్తే ఇది టోటల్ ఎక్స్కి వైకి 90 ఉంటుంది, ఇక్కడ 45 135 వస్తుంది. అంటే 2 లైన్స్ పాసిబుల్ అవుతాయి. ఒక లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది విత్ ఎక్స్ యాక్సిస్ 45 డిగ్రీస్, ఇంకొక లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది 135 డిగ్రీస్ విత్ ఎక్స్ యాక్సిస్. విత్ ఎక్స్ యాక్సిస్ 135 ఇస్తుంది, విత్ వై యాక్సిస్ కూడా 135 ఇస్తుంది. ఆ 2 లైన్స్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాసింగ్ త్రూ ఇదే నుండి పాస్ అవుతుంది, ఆరిజిన్ నుండి పాస్ అవుతుంది. కేస్ 1 తీసుకుందాం. కేస్ 1, ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్, యాంగిల్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ అనుకుందాం. సో ఎమ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి ఫార్మ్ ట్యాన్స్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎమ్ ఈక్వల్స్ ఏంటి, tan టీటా. సో ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు tan 45 డిగ్రీస్. tan 45 తెలుసు మనకు ఆల్రెడీ 1. సో పాయింట్ పాసింగ్ త్రూ పాయింట్ ఏంటి, ఆరిజిన్ కదా, 0,0. సో x1 y1 ఈజ్ ఈక్వల్స్ టు 0,0. సో ఈక్వేషన్ ఆఫ్ పీ డాష్, ఫస్ట్ పీ డాష్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ పీ డాష్ ఈజ్ ఇది ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో x1 y1 అంటే 0, y1 వాల్యూ 0, x1 వాల్యూ 0. సో y మైనస్ 0 ఈక్వల్స్ టు m అంటే స్లోప్ ఎంత వచ్చింది, 1 వచ్చింది మనకి, x మైనస్ 0. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్స్ టు x. దిస్ ఇంప్లైస్ x y రైట్ వెళ్తే మైనస్ y అయితే x మైనస్ y ఈక్వల్స్ టు 0. x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ 0. ఒక లైన్, ఏ లైన్, పీ డాష్ లైన్. అంటే 45 డిగ్రీస్ యాంగిల్ చేసే ఈక్వేషన్ ఏంటి, x మైనస్ y ఈక్వల్స్ 0. నెక్స్ట్ 135 విత్ ఎక్స్ యాక్సిస్. కేస్ 2, ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 135 డిగ్రీస్ మనకి రైట్, టీటా ఈక్వల్స్ టు 135. సో ఇంతకుముందు ఆల్రెడీ చేసాం మనం టీటా ఈక్వల్స్ 135 డిగ్రీ. ఇంతకుముందు ప్రాబ్లంలో tan 135 తీసుకున్నాం. 135 ఏం రాష్ట్రం, tan 90 ప్లస్ 45 రాష్ట్రం, tan 90 ప్లస్ టీటా. tan 90 ప్లస్ టీటా అంటే మైనస్ కాట్ టీటా మైనస్ కాట్ 45
cot 45 అంటే 1 మైనస్ 1, స్లోప్ ఈక్వల్స్ ఎంత వస్తుంది -1 వస్తుంది. సో పాయింట్ ఏమి ఇచ్చిన మనకి ఆరిజిన్ ఏంటి, ఆరిజిన్ కదా x1 y1 ఈజ్ ఈక్వల్స్ టు 0,0. సేమ్ ఈక్వేషన్ ఆఫ్ క్యూ డాష్, ఇది లైన్ క్యూ డాష్ అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ క్యూ డాష్ ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ అదే ఫార్ములా m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 అంటే 0 ఈక్వల్స్ టు m ఇంటూ -1 to x minus 0, y minus 0 to y equals to minus 1 into x అంటే -x. ఈ x లెఫ్ట్ వస్తే పాజిటివ్ అవుతుంది, x ప్లస్ y ఈక్వల్స్ టు 0. అంటే ఒక 2 ఈక్వల్ యాంగిల్ చేస్తే ఈక్వల్ లైన్స్ ఈక్వేషన్ ఏంటంటే x మైనస్ y ఈక్వల్స్ 0, ఇది x యాక్సిస్కు y యాక్సిస్కి ఈక్వల్ యాంగిల్ చేస్తుంది. అండ్ x ప్లస్ y ఈక్వల్ 0 లైన్ కూడా ఈ మేక్స్ ఈక్వల్ యాంగిల్ విత్ ద బోత్ కోఆర్డినేట్ యాక్సిస్. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటంటి, ఒకటేంటి x మైనస్ y ఈక్వల్స్ 0, x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ ప్రాబ్లం దగ్గర, సో జాగ్రత్త ఉండండి. నెక్స్ట్ రోమన్ 2లో లాస్ట్ 3 ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఈ 8th and 9th మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ, మోస్ట్ ఇంపార్టెంట్, రెగ్యులర్ అడుగుతుంటాడు అది. అండ్ నెక్స్ట్ 7th వన్ చూడండి. ద యాంగిల్ మేడ్ బై ఎ స్ట్రేట్ లైన్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ అండ్ ద వై ఇంటర్సెప్ట్ కట్ ఆఫ్ బై ఇట్ ఆర్ గివెన్ బిలో. ఒక లైన్ అనేది ఎక్స్ యాక్స్తో ఏ యాంగిల్ చేస్తుంది, ఆ యాంగిల్ ఇస్తున్నాడు, అండ్ వై ఇంటర్సెప్ట్ ఇస్తున్నాడు, అండ్ వై యాక్సిస్ ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది వై ఇంటర్సెప్ట్ అంటే. సో మనకి ఒక యాంగిల్ అండ్ వై ఇంటర్సెప్ట్ ఇస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ గుర్తురావాలి ఫార్మ్ టకానా. ఒకటే వై ఇంటర్సెప్ట్, ఒకటే నాట్ ఎక్స్ ఇంటర్సెప్ట్, ఓన్లీ వై ఇంటర్సెప్ట్ ఉంటే ఒక ఫామ్లో ఉంటుంది మనకి, ఆ ఫామ్లో గుర్తు రావాలి. ఆ ఫస్ట్ క్లాస్లో రాయించిన ఈక్వేషన్ ఆఫ్ లైన్లో 4 ఫామ్స్ ఉంటాయి. ఒకటి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంటుంది, ఇంకొకటి 2 ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ లైన్ స్లోప్ పాయింట్ ఫామ్ ఉంటుంది, 2 పాయింట్ ఫామ్, 4 ఫామ్స్ ఉంటాయి లైన్కి. అంతే 4 ఫామ్సే లైన్కి ఉండేది. ఆ ఫామ్స్లో ఓన్లీ వై ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే గుర్తు రావాలి. సో మన ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓన్లీ వై ఇంటర్సెప్ట్ ఉండే లైన్ ఈక్వేషన్ అంటే ఇది, వై ఇంటర్సెప్ట్ స్లోప్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. సి అంటే వై ఇంటర్సెప్ట్, సి అంటే వై ఇంటర్సెప్ట్ అంటే వాడు ఇచ్చిన పాయింట్ నుండి వాడు యాంగిల్ ఇస్తున్నాడు, అంటే ఎక్స్తో ఏ యాంగిల్ చేస్తుంది లైన్ యాంగిల్ ఇస్తున్నాడు, అండ్ వై ఇంటర్సెప్ట్ ఇస్తున్నాడు. వై ఇంటర్సెప్ట్ అంటే సి ఇస్తున్నాడు. సో లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, m ఈక్వల్స్ టు ఏంటి tan θ, m ఈజ్ ఈక్వల్స్ టు ఎంత యాంగిల్ ఏంటి 60 degrees కదా, m ఈక్వల్స్ టు tan 60 degrees, tan 60 అంటే √3. సో సి ఎంత ఇస్తున్నాడు, కాన్స్టెంట్ సి, వై ఇంటర్సెప్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 3. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, వై ఈజ్ ఈక్వల్స్ టు mx, m అంటే √3x ప్లస్ సి అంటే 3. సో ఈ వై రైట్ సైడ్ సెండ్ చేసుకోండి, మైనస్ అవుతుంది, అంటే √3x minus y plus 3 is equals 0. ఇదే ఈక్వేషన్ ఆఫ్ లైన్ విచ్ మేక్స్ 60 degrees యాంగిల్ విత్ x యాక్సిస్ అండ్ కట్ ఇట్ y ఇంటర్సెప్ట్ is 3. y ఇంటర్సెప్ట్ 3 అండ్ యాంగిల్ 60 ఉండే ఈక్వేషన్ ఏంటంటే ఇది √3x minus y plus 3 equals 0. సింపుల్ ఇంతే. ఓన్లీ వై ఇంటర్సెప్ట్ ఇస్తే ఈ ఫామ్లో, ఓన్లీ వై ఇంటర్సెప్ట్ ఇస్తే ఈ ఫామ్లో గుర్తురావాలి, వై ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి. మరి m అంటే ఏంటంటే స్లోప్, m ఈక్వల్స్ tan θ ఫామ్ నుండి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఆల్రెడీ మనం చేస్తాం θ ఇటు ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేస్తాం. m ఈక్వల్స్ టు 150 degrees tan 150, ఇంతకుముందు ప్రాబ్లం చేసినాం, 4th ప్రాబ్లం 5th ప్రాబ్లం అనుకుంటా. సో 150 ఎలా రాసుకోవచ్చు మనం, tan 90 ప్లస్ θ రాసాం, సేమ్ అది పర్ఫెక్ట్ నేర్చుకుంటే వచ్చినట్టే మనకి. tan 90 ప్లస్ θ అంటే మైనస్ cot θ, ఆల్రెడీ రాస్తాం, మైనస్ cot 60 అంటే మైనస్ √3, 1/√3. సో సి ఈక్వల్స్ ఎంత ఇస్తున్నాడు ఇక్కడ, సి ఈజ్ ఈక్వల్స్ టు 2. సేమ్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ సి, y ఈజ్ ఈక్వల్స్ టు m అంటే -1/√3 ఇంటూ x ప్లస్ సి అంటే 2. సో ఎల్సిఎం తీసుకుందాం, y ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇంటూ x మైనస్ x అవుతుంది ప్లస్ 2√3/√3. ఈ √3 లెఫ్ట్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, √3y ఈజ్ ఈక్వల్స్ టు -x ప్లస్ 2√3. ఈ x పాజిటివ్ ఉండాలి కాబట్టి x లెఫ్ట్ తీసుకోండి, పాజిటివ్ అవుతుంది, అంటే x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్స్ టు 2√3. ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్, ఇదే ఆన్సర్ మనకి. మీరు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే రాసి ఆన్సర్ రాయాలి.
ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, చాలా ఈజీ. టీటా ఈక్వల్స్ ఎంత ఇచ్చిండు 45 degrees. సో m ఈజ్ ఈక్వల్స్ టు tan 45. tan 45 అంటే తెలుసు అందరికీ 1. సో m ఈజ్ ఈక్వల్స్ టు 1. c ఎంత ఇచ్చినప్పుడు y ఇంటర్సెప్ట్ -2. సేమ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్స్ ఏంటి ఫార్ములా mx ప్లస్ c. m అంటే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ c అంటే -2. y ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎక్స్ -2. y రైట్ సైడ్ సెండ్ అయింది ఆల్రెడీ, ఎందుకంటే x పాజిటివ్ ఉంది కదా, దాని సైడ్ సెండ్ చేద్దాం, -y అవుతుంది. సో x - y -2 ఈక్వల్స్ టు 0. ఇది ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ x - y -2 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ దాంట్లో ఫోర్త్ వన్ చాలా ఈజీ. పర్ఫెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి ఈజీగా యూ కెన్ స్కోర్ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ అండ్ జేఈఈ మెయిన్స్ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ సిలబస్ కూడా చాలా ఉంటుంది ఎంసెట్లో, జేఈఈ మెయిన్స్లో. సో ఫోర్త్ వన్ m ఈక్వల్స్ tan θ. θ ఈక్వల్ ఇది θ. m ఈక్వల్స్ tan θ. θ అంటే ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2/3. సో tan ఇన్వర్స్ క్యాన్సిల్, m ఈజ్ ఈక్వల్స్ టు 2/3. సో కాన్స్టెంట్ c ఎంత ఇచ్చిండు, c ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. 2/3 ఇంటూ ఎక్స్ ప్లస్ c. c అంటే 3. సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఎవ్రీ టైం ఫార్ములా రాయట్లేదు నేను. మీరైతే బోర్డ్ ఎగ్జామ్లో ఇస్తే ఏదో క్వశ్చన్ 2 మార్క్స్ ఇవ్వచ్చు, ఇందులో ఇదని ఇవ్వచ్చు, ఇదని అన్ని ఇవ్వడు, ఏదో ఒకటి ఇస్తాడు. కానీ డెఫినెట్గా మీరు ఫార్ములా రాయాలి, ఎందుకంటే ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది. సో ఎల్సిఎం తీసుకుంటే y ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ 2x 3 3 9 అవుతుంది. 9/3 లెఫ్ట్ సెండ్ చేస్తే 3y అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 9. రైట్ సెండ్ చేస్తే మైనస్ అవుతుంది. 2x - 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఫోర్త్ వన్ సొల్యూషన్. సో మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఒకటే ఫార్ములా యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఏ ఫార్ములా అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c ఫార్ములా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 8th అండ్ 9th మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోమన్ 2లో లాస్ట్ ప్రాబ్లమ్స్ రెండు కూడా సేమ్ మోడల్ ఉంటాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది అందరు కూడా స్ట్రెయిట్ లైన్స్ అనేది లెంత్ చాప్టర్ అనుకుంటే చాలా లెంత్, కానీ తక్కువ లిమిటెడ్ ఫార్ములాస్ ఉంటాయి. ఎవ్రీ ఎక్సర్సైజ్కి ఒక 1-2 ఫార్ములా. ఈ స్టార్టింగ్ ఉన్న ఫార్ములాస్ అయితే ఎవ్రీ ఎక్సర్సైజ్లో యూజ్ చేస్తాం మనం. ఎవ్రీ ఎక్సర్సైజ్లో స్టాండర్డ్ ఫార్మ్స్, ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కదా, అవి ఎవ్రీ ఎక్సర్సైజ్లో యూజ్ చేస్తాం. అవి అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అందుకే రైట్. 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 8th క్వశ్చన్ 2 మార్క్స్కి most important. Find the equation of the straight line passing through -4, 5 and cutting off equal and non-zero intercepts on the coordinate. Non-zero intercepts ఇక్కడ క్వశ్చన్లో మిస్ అయింది. రైట్. కటింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది దేని నుండి పాస్ అవుతుందంట, -4, 5 నుండి పాస్ అవుతుందంట. కటింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్. సో లెట్ ఏ కామ బిఆర్ ఏమనుకున్నాం, ఇంటర్సెప్ట్స్ అనుకుందాం. లెట్ ఏ కామ బిఆర్ ఇంటర్సెప్ట్స్ అనుకుందాం. ఎక్స్ కమా వై ఇంటర్సెప్ట్స్. x intercept ఏంటి, a let a be the x intercept and b be the y intercept. అంటే మనకి యాక్సిస్ ఇలా ఉంటుంది, ఇది x యాక్సిస్ y యాక్సిస్ ఇది. సో ఇక్కడ పాయింట్ కట్ చేస్తుంది, ఇది a పాయింట్, ఇది b పాయింట్. ఓకేనా. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాయండి. మనకి రెండు ఇంటర్సెప్ట్స్ తెలిస్తే మనకు ఫార్మ్ తెలుసు, ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనేది. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్, ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి మనకి, లైన్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ అన్నది ఏం తీసుకున్నాం, x ఇంటర్సెప్ట్ అనుకుంటున్నాం. b అనేది ఏం తీసుకుంటున్నాం, y ఇంటర్సెప్ట్ అనుకుంటున్నాం. ఓకేనా. బట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇస్తున్నాడు, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అంటే a ఈజ్ ఈక్వల్స్ టు b అంట. a ఈజ్ ఈక్వల్స్ టు b. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. గివెన్ ఏంటి, గివెన్ a ఈజ్ ఈక్వల్స్ టు b. a అంటే ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్, a వాల్యూ b వాల్యూ రెండు ఈక్వల్ ఉన్నాయంట. ఓకేనా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, a ప్లస్లో b సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఇంప్లైస్ a ప్లస్లో b తీసుకోండి, x/b ప్లస్ y/b ఈజ్ ఈక్వల్స్ టు 1.
డినామినేటర్ ఎల్సిఎం బి అవుతుంది, అంటే ఎక్స్ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సింపుల్. ఇంటర్సెప్ట్స్ ఇస్తున్నాం కాబట్టి వాడు ఇంటర్సెప్ట్ ఫామ్లో మన ఈక్వేషన్ ఆఫ్ లైన్ తీసుకోవాలి. క్వశ్చన్లో క్లియర్గా ఉంటుంది మనకి ఏది తీసుకోవాలనేది కూడా. మనకి ఇంతకుముందు ప్రాబ్లంలో ఓన్లీ వై ఇంటర్సెప్ట్ ఇచ్చిండు. ఓన్లీ వై ఇంటర్సెప్ట్ అంటే ఫామ్లో ఒకటే ఉంటుంది, వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఈ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్, అంటే ఇంటర్సెప్ట్స్ అంటే రెండు ఇంటర్సెప్ట్స్ అన్నట్టు. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ అంటే 2 ఇంటర్సెప్ట్ అంటే ఫామ్లో తీసుకోవాలి. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1. సో తీసుకున్నాం. క్వశ్చన్లో ఏమిచ్చిండు, ఇంటర్సెప్ట్స్ ఆర్ ఏమి ఇచ్చిండు, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. అంటే ఏ ఈక్వల్స్ టు బి తీసుకుంటాం, అంటే ఏ ప్లస్లో బి సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. అంటే ఎక్స్ బై బి ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1 అవుతుంది. బి ఎల్సిఎం వస్తుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు బి. బట్ ఈ ఈక్వేషన్ అనేది దేని నుండి పాస్ అవుతుందంట, -4,5 నుండి పాస్ అవుతుందంట ఈ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 అంటే ఆ పాయింట్ అనేది మన లైన్ మీద ఉంటుంది అన్నట్టు. ఈక్వేషన్ 2 పాసెస్ త్రూ ఆ పాయింట్ రాయండి. పాసెస్ త్రూ -4,5 సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 2లో ఎక్స్ ప్లస్లో -4 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లస్లో 5 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏంటి -4 ప్లస్ వై ప్లస్లో 5 ఈజ్ ఈక్వల్స్ టు బి. 5 - 4 అంటే 1 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 1. బి వాల్యూ తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్లో వస్తుంది. సబ్స్టిట్యూట్ బి ఈక్వల్స్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2. దిస్ 2 ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు బి వాల్యూ ఏంటి 1. ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్. రిక్వైర్డ్ ఈక్వేషన్ లైన్ ఏదంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1. మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్. ఇంటర్సెప్ట్ ఫామ్లో తీసుకుంటాం. ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ ఇస్తున్నాడు కదా, ఈక్వల్ ఇంటర్సెప్ట్ తీసుకుంటాం, సబ్స్టిట్యూట్ చేస్తాం, అది ఈక్వేషన్ అంటాం. పాసెస్ త్రూ పాయింట్ ఇచ్చిండు, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వస్తుంది. ఆ బి వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ 9th క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ -2,4. సేమ్ పాసింగ్ త్రూ డిఫరెంట్ పాయింట్ ఇచ్చిండు. ఇక్కడ -4,5 ఇచ్చిండు, ఇక్కడ -2,4 ఇచ్చిండు. అండ్ మేకింగ్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0. ఇంతకుముందు ఏమో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్, ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ 0. ఆ రెండు ఇంటర్సెప్ట్స్ యాడ్ చేసి ఎంత రావాలంటే 0 వస్తుందంట. సో సేమ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ తీసుకున్నాం. సేమ్ మోడల్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ ఏంటి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1. ఇది క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుందాం. గివెన్ ఏంటి, గివెన్ సమ్ ఈజ్ 1, సమ్ ఈజ్ 0, సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0. అంటే సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఈజ్ 0 అంటే రెండు ఇంటర్సెప్ట్స్ యాడ్ చేస్తే 0 వస్తుందంట. ఇక్కడేమో ఈక్వల్ ఇచ్చిండు, ఇక్కడ 0 వస్తుందంట. గివెన్ సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఈజ్ 0 అంటే a ప్లస్ b ఈక్వల్స్ 0. దేర్ఫోర్ a ప్లస్ b ఈక్వల్స్ టు 0. a ప్లస్ b ఈక్వల్స్ అంటే 0. అంటే b ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, ఆర్ a ప్లస్లో b తీసుకోవచ్చు, ఆర్ b ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. b ఈజ్ ఈక్వల్స్ ఏంటి -a. b ఈజ్ ఈక్వల్స్ టు -a. సో b ఈక్వల్స్ టు -a తీసుకోవచ్చు. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇంతకుముందు సేమ్ ఇక్కడ ఏం చేసినాం, a ఈక్వల్స్ b అంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ కూడా సేమ్ b ఈక్వల్స్ టు -a ఎక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఇంప్లైస్ b ప్లస్లో ఏం తీసుకోవాలి -a. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్లో ఏంటి -a ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ దీన్ని రాసుకోవచ్చు, ఎక్స్ బై ఏ మైనస్ వై బై ఏ ఈక్వల్స్ టు 1 రాసుకోవచ్చు. డినామినేటర్ ఎల్సిఎం ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై బై ఏ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఏ రైట్ సైడ్ ఎల్సిఎం వస్తుంది, మల్టిప్లై అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 ఏ అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 2. సేమ్ మోడల్. సో ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ఏంటి, ఇక్కడనేమో ఏ ఈక్వల్స్ బి తీసుకున్నాం, లేదు ఇక్కడ బి లేదు ఇక్కడ ఏ ఈక్వల్స్ కూడా -b తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ తీసుకున్నట్టు రూల్ ఏం లేదు. ఇక్కడ బి ప్లస్లో ఏ తీసుకోవచ్చు, ఏ ప్లస్ బి. ఇక్కడ కూడా సేమ్ ఏ ప్లస్లో -b తీసుకోవచ్చు, బి ప్లస్లో -a తీసుకోవచ్చు. లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక్కడ ఏ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఏ తీసుకుంటా. ఏ ఈక్వల్స్ ఏమవుతుంది -b అవుతుంది. ఏ ఈక్వల్స్ టు మరి సార్ అక్కడ బి తీసుకున్నారు, ఏ ప్లేస్లో బి తీసుకుంటే ఇక్కడ బి ప్లేస్లో ఏ తీసుకుంటే డౌట్ రావచ్చు. సేమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఏ ప్లేస్లో ఏం తీసుకుంటే -b తీసుకుంటే ఇక్కడ
ఇది ప్లస్ బి యాస్టీస్ ఉంటుంది. సో మైనస్ దీనికి అవుతుంది, మైనస్ పైన రాస్తున్నా బై బి, ఇక్కడ ప్లస్ అవుతుంది బై బి, మైనస్ ఇక్కడ ప్లస్ బి డినామినేటర్లో, మైనస్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది బి వస్తుంది. సో ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చింది మనకు ఆల్రెడీ. ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ, ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ, ఏ పాయింట్ పాసింగ్ త్రూ -2, -2, therefore 2 implies 2 సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి సెకండ్ ఈక్వేషన్లో, y ప్లస్లో 4. ఏ ఈక్వేషన్ 2లో మైనస్ ఆఫ్ x ప్లస్ ఏంటి -2 ప్లస్ y ప్లస్లో ఏంటి 4, x -2 + 4 = b, మైనస్ ఇంటూ మైనస్ +2, 2 + 4 = b, 2 + 4 అంటే 6, b = 6. b వాల్యూ ఏంటి 6. సో సబ్స్టిట్యూట్ b వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చేస్తున్నామండి. బి వాల్యూ ఎక్కడ తీసుకోవాలి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ 2 implies -x + y = బి వాల్యూ ఏంటి 6. మన ఎక్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. సో ఈ ఎక్స్ వై రెండు రైట్ సైడ్ సెండ్ చేసుకోండి. ఎక్స్ రైట్ సైడ్ వెళ్తే +x అవుతుంది, వై రైట్ సైడ్ పోతే -y అవుతుంది. x - y + x = 0. ఇది ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ హూస్ సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఇస్ 0. క్వశ్చన్లో వాడు సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ 0 ఇచ్చింది కాబట్టి అంటే a + b = ఏం తీసుకుంటాం 0 తీసుకుంటాం. అంటే a = ఏంటి -b, దీనిలో x a ప్లస్లో -b సబ్స్టిట్యూట్ చేయాలి మనం. మోస్ట్ ఇంపార్టెంట్ 8th and 9th. సో ఎస్పెషల్లీ ఈ ఎక్సర్సైజ్ నుండి రావడానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ 2 మార్క్స్లో అంటే రోమన్ 1లో స్లోప్ ఫైండ్ చేసాం, స్లోప్ కూడా ఇంపార్టెంటే. సెకండ్ క్వశ్చన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, వాడు స్లోప్ ఇస్తున్నాడు, మన వాల్యూ ఆఫ్ ఎక్స్ అది ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ 2 లైన్స్ ఆర్ ప్యారల్ ఇస్తున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 8th 9th ఇంపార్టెంట్, మోస్ట్. రిమైనింగ్ చెప్పలేం. ఇంతకుముందు 7th ప్రాబ్లం కూడా అడగవచ్చు, వాడు యాంగిల్ ఇచ్చి వై కోఆర్డినేట్ ఇచ్చి అడగవచ్చు. అవి ఫస్ట్ ఇవైతే మోస్ట్ కొంచెం వీటిని స్ట్రెచ్ చేయండి కొంచెం. రోమన్ 2లో 1, 2, 3 అండ్ 8, 9 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, టేక్ స్క్రీన్ షాట్. ఇది లాస్ట్ రాయండి. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ x - y + x = 0. Thank you.